మణిపూర్లో జాతుల మధ్య వైరం ఇంకా చల్లారడం లేదు. రెండు తెగల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న వైరం ఇప్పటికీ ప్రాణాలను బలిగొంటూనే ఉంది. రాజకీయ విదేశీ శక్తుల చట్రంలో నలిగిపోతున్న మణిపూర్లో అమాయకుల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. వీటిని తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకునేవారు కొందరైతే, వేర్పాటువాదానికి ఉపయోగించుకునేవారు మరికొందరు. మొత్తానికి రెండు జాతుల మధ్య వైరాన్ని ఉపయోగించుకొని దేశాన్ని విభజించాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే సిఆర్పీఎఫ్ చేతిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది కుకీ తెగకు చెందిన వారి అంత్యక్రియలకు మిజోరం సీఎం లూల్డు హోమా సలహాదారు హాజరయ్యారు. వీరికి మద్దతుగా ఇండిజీనియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం చూరా చాంద్పూర్ బంద్కు పిలుపునిచ్చింది. అయితే వీరి అంత్యక్రియలకు మిజోరం ప్రభుత్వం తరపున ప్రతినిధి ఎందుకు హాజరవుతున్నట్లు? దీని వెనుకున్న కారణమేంటి? జాతుల మధ్య వైరాన్ని అంతం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి తెలుసుకుందాం. అంతకంటే ముందు జాతీయవాద జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన నేషనలిస్ట్ హబ్ ఇప్పుడు ఎన్హెచ్ ప్రైమ్ పేరుతో ఓటీటీ రూపంలో కూడా మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ అందిస్తుంది. ఇప్పుడే www.nhprime.in వెబ్సైట్లోకి లాగిన్ అయి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. మణిపూర్ ఘర్షణలను ఆధారంగా చేసుకుని ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి మిజోరం సీఎం ప్రయత్నాలు చేస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కొద్ది నెలల క్రితం మిజోరం సీఎం విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక క్రైస్తవ దేశం ఏర్పాటును ఆకాంక్షించారు. కుకీ జాతి 3 దేశాల విభజనకు గురైందని, వీరందరినీ ఏకీకరణ చేస్తూ ప్రత్యేక దేశం ఏర్పాటు చేయడం అవసరమని అన్నారు. కుకీలు బంగ్లాదేశ్, మయన్మార్, భారత్ల మధ్య విభజనకు గురైనందుకే వారు అణచివేతకు గురవుతున్నారని, అందుకే ఈ 3 దేశాల కొంత భూభాగాన్ని వేరు చేసి ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని, దేవుడి దయతో భవిష్యత్తులో అది పూర్తవుతుందని భావిస్తున్నారన్నారు. అయితే ఇది మిజోరం సీఎం లూల్డు హోమా ఆకాంక్ష మాత్రమే కాదు. నిజానికి ఇది డీప్ స్టేట్ ప్లాన్లా కనిపిస్తుంది. అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ ఇక్కడ క్రైస్తవ దేశాన్ని ఏర్పాటు చేయడానికి కుట్రలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. గతంలో షేక్ హసీనా ఈ విషయాన్ని బయటపెట్టారు. బంగ్లాదేశ్ సరిహద్దులో ప్రత్యేక దేశం ఏర్పాటుకు కుట్రలు జరుగుతున్నాయని కుండబద్దలు కొట్టారు. అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నాలను తాను ప్రధానిగా ఉన్నప్పుడు అడ్డుకున్నారని చెప్పారు. నిజానికి బంగ్లాదేశ్ తీరంలోని సెయింట్ మార్టిన్ ద్వీపంలో అమెరికా తిష్ట వేయడం ద్వారా ఈ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందని చెప్పారు. అందుకే ఆ దీవిలో అమెరికా ఆర్మీ బేస్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిందన్నారు. కానీ అందుకు తాను ససేమిరా ఒప్పుకోలేదని, దానివల్లే తనను గద్దె దించేలా కుట్రలు చేశారని చెప్పారు. ఒకవేళ తాను అమెరికా చెప్పినట్లు ఒప్పుకొని ఉంటే ప్రత్యేక దేశం ఏర్పాటయ్యేదని అన్నారు. అమెరికా కోరుకున్నట్లు ఈ దీవి ద్వారా ప్రత్యేక దేశం ఏర్పాటు జరగలేదు. అందుకే ప్లాన్ బి ప్రకారం మణిపూర్లో జరుగుతున్న జాతుల మధ్య వైరాన్ని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే మిజోరం సీఎంను ఉపయోగించుకుంటున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. భారత్లోని రాజకీయ పార్టీలకు అమెరికా డీప్ స్టేట్ అండగా నిలుస్తోందనే అనుమానాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి చాలా ఉదాహరణలు కూడా చూపుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో డీప్ స్టేట్ కోసం పనిచేసే ప్రతినిధులను కలవడం, అందుకనుగుణంగా భారత్లో ఏదో ఒకటి జరగడం మనం చూస్తూనే ఉన్నాం. డీప్ స్టేట్ తన అవసరాలను తీర్చుకునేందుకు భారత్లోని రాజకీయ పార్టీలను ఉపయోగించుకుంటుంది. ఫలితంగా ఆయా పార్టీలకు ఫండ్స్ రూపంలోనో మరో రూపంలోనో సహాయం చేస్తుందన్న ఆరోపణ ఉంది. అందులో భాగంగానే మిజోరం సీఎం ప్రత్యేక దేశం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేక దేశం ఏర్పాటైతే అది భారత్తో పాటు మయన్మార్, బంగ్లాదేశ్ భద్రతకు పెను ప్రమాదంగా పరిణమించే అవకాశం ఉంది. ముఖ్యంగా 3 దేశాలకు భద్రత పరంగా కీలకమైన ఈ ప్రాంతంలో అమెరికా గనక తిష్టవేస్తే అది పెను ప్రమాదానికే దారితీస్తుంది. ఇక్కడ అమెరికా తన ప్రభావాన్ని నిలుపుకోవడానికే ఈ దేశ ఏర్పాటుకు ప్రయత్నాలు సాగిస్తోంది. అయితే ఈ ప్రయత్నాలను అక్కడి మెయితీ తెగ అడ్డుకుంటుంది. అక్కడ మెయితీల రక్షణ కోసం కోఆర్డినేషన్ కమిటీ ఆన్ మణిపూర్ ఇంటిగ్రిటీ అనే సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ మణిపూర్లో జరుగుతున్న విభజన కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. కుకీలు పాల్పడుతున్న హింసను వెంటనే అడ్డుకోవాలని కోరుతుంది. వారంతా ఆయుధాలు వదిలి వచ్చినప్పుడే చర్చలు జరుపుతామని అంటోంది. ఆయుధాలు పట్టిన వారిని అంతం చేయడమే మార్గమని చెబుతోంది. అక్కడ బీరెన్ సింగ్ ప్రభుత్వానికి కూడా ఇదే చెబుతోంది. తాము చర్చలకు ఎప్పుడు సిద్ధమే, కానీ వారు ఆయుధాలను వదిలితేనే అందుకు మార్గం సుగమమవుతుందని చెబుతోంది. కొకోమి ఏర్పాటుతో మణిపూర్లో వేర్పాటువాదం కాస్తంత తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం మణిపూర్లో జరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో 2019లో ఏర్పాటైన కొకోమి గురించి విస్తృత ప్రచారం జరుగుతుంది. ఎప్పుడైనా వేర్పాటువాదాన్ని అంతం చేయాలంటే స్థానిక సంస్థల సహకారం తప్పనిసరి. నిఘా విభాగాలు, భద్రతా సంస్థలు ఎంతటి ప్రయత్నాలు చేసినా స్థానికుల సహకారం లేకుండా వేర్పాటువాదాన్ని అణిచివేయడం సాధ్యం కాదంటారు భద్రతా నిపుణులు. ప్రస్తుతం ఇందుకు కొకోమి సంస్థతో పాటు స్థానిక మేతులు సహకరిస్తున్నారు. దీంతో పాటు మణిపూర్లో శాంతి భద్రతలను మెయింటైన్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఇప్పటికే కుకీ మిలిటెంట్లకు ప్రధాన ఆర్థిక వనరైన నల్లమందు పంటను ధ్వంసం చేస్తోంది. 2022 నుంచి ఇప్పటి వరకు 20,000 ఎకరాల్లోని పంటను నాశనం చేసింది అక్కడి ప్రభుత్వం. దీంతో పాటు కుకీలకు ఆయుధాలు అందకుండా అడ్డుకుంటోంది. చూడాలి మరి మణిపూర్ అంశం ఎలా సద్దుమణుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.